హాయ్ అండి. ఈరోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈవినింగ్ అనమాట, సాటర్డే రోజు ఈవినింగ్. ఇంకా వరుణ్ కూడా నైట్ డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా, ఇంకా పిల్లలకి ఎక్కువ ట్రిప్స్ సండే కదా అని చెప్పని నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చాలా రోజులు అయిపోయింది వెళ్ళక. పిల్లలైతే ప్రతి సండే వెళ్తూనే ఉంటారు. అయినా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని వాసిపోయే ఉంటారు. ఇంకా వరుణ్ అయితే మమ్మల్ని దించేసి నైట్ డ్యూటీకి ఆటోకి వెళ్ళిపోయాడనమాట. ఇంకా వస్తూ వస్తూ అయితే పానీపూరి కట్టించుకొని వచ్చాము. ఇందా చూసారు కదా, ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. అదే కనిపించే ఇల్లే. ఇంకా వచ్చి రాగానే పానీపూరి ఓపెన్ చేసుకొని తినేసాము. గోబీ 2 ప్లేట్స్, పానీపూరి ఒక 50 రూపీస్కి, చాట్ ఒక 50 రూపీస్ కట్టించుకున్నాం అనమాట. ఆడేం కనిపించట్లేదు, బిల్లు మాత్రం 200 అయింది. పానీపూరీలు మటుకు మేము ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాము వడియాలు. ఆ వడియాలు వేయించుకున్నాము ఎక్స్ట్రా, అందుకని అన్నీ ఉన్నాయి. 50 రూపీస్ కానీ రావులేండి. ఇంకా మేము ఇంటికి వచ్చి వేయించుకొని కొంచెం ప్లేట్లు ఎక్స్ట్రా వేసుకున్నాం అనమాట. అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసాము, అనుకోకుండా వచ్చేసాం అనమాట. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే పిల్లల ముగ్గురికి ఎంత ఎక్సైట్మెంట్ అంటే, వాళ్ళ ముగ్గురు వెళ్తే ఒక ఎక్సైట్మెంట్ అయితే, నేను వాళ్ళతో పాటు వస్తున్నానంటే ఇంకా ఎక్సైట్మెంట్. అదొక ఆనందము. ఎందుకో మరి మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే నన్ను ఒక గెస్ట్ లాగా చూస్తారనమాట వాళ్ళు. వాళ్ళ అమ్మననే విషయం మర్చిపోయి మరీ చూస్తారు నన్ను గెస్ట్ లాగా. ఇది ఈరోజు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేసుకోండి.